ఇంకొకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ప్రతి ఎవిడెన్స్లో కూడా ఒప్పేసుకున్నాడు నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని. అది మీకు రేపు పొద్దున చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఎలా మీరు ఒప్పుకున్నారని ఆశ్చర్యంతో ఎవిడెన్స్ చదివినప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఫోటో ఉంది. అంటే మీరంతా ఓపెన్గా కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ నాకు ఉంది అని చెప్పి, అంటే మీకు ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్న మాట మాత్రం చాలా అసందర్భంగా ఉంది. ఆ అమ్మాయి ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం. ఇంకోటి అంటే ఏంటి మేడం, 4.5 years పాటమ్మా నువ్వు ఎక్కడైతే భర్తతోటి దూరంగా ఉన్నప్పుడు లీగల్గా నువ్వు వీక్ అయిపోతావు. దాని మూలాన అతనికి ఏంటంటే రేపు పొద్దున డెజర్షన్ అనే ఒక పాయింట్ మీద డైవర్స్ అనేది తీసుకునేది కూడా చాలా సులువుగా వచ్చేది. ఇంకోటి మేడం, ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి రాసిన ఎలిగేషన్స్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడా కూడా ఒక క్రిమినల్ కేసు కూడా ఆ అమ్మాయి పాపం వాళ్ళ మీద వేయలేదు. అంటే ఆ అమ్మాయికి పాపము ఇంకా నా భర్త నేను ఆయనతో సంసారం చెయ్యాలి అన్న ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, ఎప్పుడైనా కూడా ఇలా ఆర్డర్స్ వచ్చేసిన తర్వాత స్టిల్ నేను ఇంకా ఇలానే నేను దూరంగానే ఉంటాను అవని అన్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్షణానైనా కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకోటి మీ పట్ల వాళ్ళు ఇంకొక ఎలిగేషన్ కూడా వేశారు. ఏంటి, పాపని తీసుకెళ్ళిపోయారు. అలాంటి చర్య అది కిడ్నాప్ కిందకి రాదు, కానీ 110% ఆమెకు మాత్రం 100% ఆ పిల్లలు తల్లికే దక్కే హక్కు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీవు మెయింటెనెన్స్ ఇస్తూ జీవితాంతం భార్య లేకుండా బతకాలా, లేదు అని అంటే నీ ప్రవర్తన మార్చుకొని నీ భార్యతోటి నువ్వు సక్రమంగా ఉంటావు. ఈ 2 ఆప్షన్స్. ఏ ఆడపిల్లకైనా కూడా భర్తకి వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అంటే అదొక ఇన్సెక్యూర్డ్ లైఫ్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉండడానికి. అలాంటిది కూడా ఆ అమ్మాయికి నమ్మకం కలిగించేటట్టు మనం ఏదైనా చేసుకుని ఆ అమ్మాయి వెళ్ళినా కూడా నీ దగ్గర ఉన్నా కూడా ఇదొకటి మాత్రం అమ్మాయికి ఆయుధం. ఎట్టి పరిస్థితిలోనూ అమ్మ ఇది నీకు వేస్ట్ అయితే కాదమ్మా, 6,000 నీతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసి ఇప్పుడేం చేయాలి? నువ్వు కరెక్ట్గా ఉంటావా? ఉంటా మేడం. ఉంటా మేడం. ఏముంటావు? డబ్బు ఉంటావా లేకపోతే మనిషితో ఉంటావా? మనిషితో ఉంటాం మేడం. మా భార్యతోనే ఉంటాం. ఎందుకు డబ్బు ఇవ్వాలన్న భయంతోనా? మా భార్య నాకు కావాలి. సుజాత, డబ్బు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు కోర్టుకు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఉండరు మేడం. లేదు ఉండరు అంటే నీ పేపర్ ఉంది, నీకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అమ్మా నువ్వు ఇది రాసుకుంటాను కదా, ఇది పేపర్ నీ చేతిలో ఉంది, ఇది నాన్న ఇంట్లో పెట్టాయి. మీరిద్దరూ చక్కగా ఒక ఇల్లు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. మీరు ఆవిడని వెళ్ళి చూడండి, మీరు మిమ్మల్ని వెళ్ళి చూడండి, పండగకు రండి, అన్నీ చెయ్యండి. అది నువ్వే డిసైడ్ చేయాలి. లేదండి నేను ఉండను అంటే 15 years తర్వాత నీ పాపకి పెళ్ళికి చూపులకు వస్తారు కదా, అప్పుడు అడుగుతారు మీ అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఒంటరిగానే ఉన్నారా, ఎందుకు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు మీకు, వీళ్ళిద్దరు అయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? కానీ నువ్వు క్యారెక్టర్ మార్చుకోవాలి బాబు. దీంట్లో ఈ అంశంలో వదినని తీసుకొచ్చి నీ ఇమాజినేషన్ ఇంకా బలపరుచుకున్నావు చూడు, అది మాత్రం నేను చాలా ఖండిస్తున్నానమ్మా. ఆవిడ కూడా ఒక పరాయి స్త్రీ, ఆవిడ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంది, ఆవిడకు కూడా పిల్లలు ఉన్నారు, ఆవిడకు కూడా సమాజంలో ఒక వాల్యూ ఉంది. నువ్వు ఏం చూసావు, ఏం అనుమానం పడుతున్నావు? తప్పు. నువ్వు చూసింది ఇందాక నుంచి నువ్వు చూసినటువంటి ఎగ్జాంపుల్స్ నేను విశ్లేషిస్తున్నాను, తప్పు. నీ భర్త మీద నువ్వు వేలెత్తి చూపెట్టేటటువంటి హక్కు ఉంది, కానీ వేరే స్త్రీ మీద, అందులో ఒక కుటుంబ సభ్యుల మీద అలా వేలెత్తి చూపెట్టేటటువంటి హక్కు నీకు లేదు. అర్థమైందమ్మా? సో కాబట్టి ఈ వదిన అనేటటువంటి మాట నువ్వు బహిరంగంగా ఇక్కడ క్షమాపణ చెప్పాలి, తప్పుడు మాట. ఎందుకంటే నువ్వు చూసింది లేదు, నువ్వు విన్నది లేదు, నీ కేవలం నీ ఊహించుకునేటటువంటి ఆలోచన శక్తికి రెక్కలు కట్టడం వల్ల బహిరంగంగా ఒక స్త్రీని అవమానిస్తున్నాం. ఎందుకు అవమానిస్తున్నా సార్? నేను కూడా లేడీస్నే కదా, నాకెందుకు ఆమె మీద కోపం? అంటే నా భర్తను దూరం చేస్తుంది కాబట్టి నాకు కోపం. అమ్మ దూరం చేసినంత మాత్రం వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందా? ఇలా ఇంకా ఈయన చెప్తే వినట్లేడు, ఈయన మూర్ఖుడు, ఇలా వినట్లేడు. ఈయనకి ఏది కావాలంటే ఈయన ఈ మైకంలో ఉండు, ఈ మైకం ద్వారా ఈయన రిసీవ్ చేసుకోవాలి అని రిసీవ్ చేసుకొని చెప్తుంది ఈయనకు. ఈయనకి ఏది కావాలో అది దగ్గరై అది ఆ పరంగా తిప్పుతున్నా. అమ్మా నిన్ను దూరం పెట్టినంత మాత్రం వాళ్ళకి అక్రమ సంబంధం ఉండటం అన్నది తప్పు. నాకు దూరం పెడితే తల్లి ప్రేమ ఇచ్చింది, నేను కూడా ఒక పరా అమ్మాయిని అనడం తప్పు కదా. నేను ఎందుకంటే కారణం కాదమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, అర్థమైందా?
నువ్వు ఒక కళ్ళారా మనిషిని చూసినా కానీ తప్పేనా మేడం? కళ్ళారా చూస్తే కళ్ళారా పడుకొని నల్ల నుంచి వెళ్తుంటే చూశానుగా మేడం. తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. ఇప్పుడు అమ్మ దయచేసి అలా ఒక్క మాట్లాడకండి. నిమిషం మేడం, నేను మీ మీద ఉండేటటువంటి ఆ 5% సానుభూతి కూడా పోయేటట్టు. సరే సార్. అమ్మ సానుభూతి పోగొట్టుకోవద్దు. ఒక నువ్వు చీ అనుకుంటున్నావు అంతే. ఒక స్త్రీగా నీ మీద గౌరవం ఉంది, ఒక తల్లిగా నీ మీద గౌరవం ఉంది, కానీ పరాయి స్త్రీగా ఇలాంటి ఒక వేదిక ఆయన చూపెట్టడం నిన్ను నీ మీద రెస్పెక్ట్ గౌరవం. ఇస్తున్నాడు. హాబీసే కాదు, అలా చాలా హాబీస్ ఉన్నాయి సార్. వద్దమ్మా, దయచేసి ఒక్కటి వినమ్మా. నేను ఒకే మాట అంటాను, మిగతావన్నీ కూడా ఒక ఎత్తు, ఈ ఒక్క అంశం ఒక ఎత్తు. మేడం ఒకటి ఇక్కడ ఏమైపోయిందంటే ఒక అక్రమమైన సంబంధాన్ని సక్రమమైన మార్గంలో మాట్లాడండి అని మీరందరూ మాకు ఒక అర్హత ఇచ్చి కూర్చోబెట్టారు. అది ఎంత తప్పుగా మాతో మాట్లాడిపిస్తున్నారంటే, ఒకటమ్మా, కేసు పెండింగ్లో ఉండగా ఎవరితోటైనా కూడా మీరు శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది తప్పు. అవును నాకు తెలుసు అని అన్నా కూడా ఆ తప్పును వెనక్కి నువ్వు రాలేని తప్పది. కానీ అతనికి తెలియకో అంటే లీగల్గా మీరు ఎవరైతే ఫస్ట్ అతను ఏమాత్రం ఏ కేసు వేసినా కూడా మీ ఇద్దరు అప్పుడు ఏం చేసేవారంటే ఒక తప్పుడు సంబంధానికి మీరు నాంది పలికిన వాళ్ళు అని అంటారు. అవునా? ఆ సంబంధం గురించి అది లీగలైజ్ చేసుకున్నాము కనుక మేము భార్యాభర్తలమని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్నందుకు మమ్మల్ని అనుకోమని అంటున్నారు. ఆ అనుకున్నందుకు మహిళా సంఘాలకు వెళ్తున్నారు, ఆ అనుకున్నందుకు పిఎస్కి వెళ్తున్నారు, మనీ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఆవిడ వచ్చి కడుపులు పోయినందుకు మాట్లాడుతున్నారంటే ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఒక మెయిన్ కారణం. చాలామంది ప్రెషరైజ్ చేసాము కనుక మేము లొంగిపోయాము అని అంటే, ఒకటి శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది ఇష్టపూర్వకంగా జరిగే ప్రక్రియ కనుక ఆయన ఫోర్సిబుల్గా చేశారు అని లాస్ట్కి మీరు చెప్పినా కూడా అదొక సిల్లీ రీజన్ లాగానే అనిపిస్తుంది. తర్వాత మీరు ఇందాక 10 సార్లు అన్నారు మేము పెళ్లి చేసుకోలేదు 10 మంది అడిగాను. అది చాలా చిన్న ప్రక్రియ ద్వారా పెళ్ళి అనేది మీరు చేసేసుకోవచ్చు. కానీ పెళ్ళి అనేది అక్కడ మీరేం చేసుకోలేదు అని అంటున్నారు. కాకపోతే మీరు ఇద్దరు మాత్రం భార్య భర్తలే. కాకపోతే ఒకటి, నువ్వు అదృష్టవంతురాలివి, నీతోటి ఉన్న శారీరక సంబంధాన్ని ఆయన తప్పు అనుకోకుండా పెళ్ళి అని ఒప్పుకుంటున్నాడు కనుక మీ పెళ్ళిని మేము అందరం కూడా పెళ్ళి అని ఒప్పుకుంటున్నాం. అదే ఒప్పుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? మీ పెళ్ళికి ఒక సాక్ష్యం లేదు, ఒక పేపర్ లేదు, ఒక ఫోటో లేదు, ఏమీ లేదు. అంటే మీరు ఎలాంటి జీవితాన్ని మీరు గడుపుతున్నారు? అలాంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక స్త్రీ మీద ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక పొద్దున 9ంటికి పోయి ఇంటికి వచ్చే లోపల ఇక మా ఆయన ఎంజాయ్ చేసేటోడు అన్నట్టు ఇంకా ఆమెతో. ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ సంసారం చేస్తున్నాడు, కొన్ని రోజులు ఇక్కడ సంసారం చేస్తున్నాడు. ఆమెను బాగా కొట్టిన మేడం. కలిసేది, ఇంటికి వచ్చి దర్జాగా పిలిచేది మేడం. మా ఇంటికి వచ్చి వస్తావా రావా, నువ్వు రాకపోతే చూడు నేను చచ్చిపోతా. ఏదో సంథింగ్ నాకు డిస్టర్బ్ అయినా, తన దగ్గర నేను డిస్టర్బ్ అయినా. ఈడ ఉండే కంటే నీతోటి ఉండే దానితోటి అసహించుకునే కంటే నేను జైల్లో ఉండడం అన్న బెస్ట్. ఉన్నది చేయండి, నాకు అవసరం లేదు. నీ టార్చర్ నేను భరించలేకపోతున్నా. ఆ అమ్మాయి వదిలేసి ఆవిడ డైవర్స్ చేయకుండా నిన్ను ఎలాగ పెళ్లి చేసుకుంటారు? నెంబర్లు కూడా ఇచ్చి ఫోన్ గలీజ్గా మాట్లాడిపిస్తుంది మేడం నాకు. వాళ్ళ అన్నదమ్ముల దగ్గరట నేను పండుకోవాలంట మేడం. కొట్టినా ఎందుకంటే నా భర్తతో ఇచ్చేస్తుంది కాబట్టి, నేను చూసినా కాబట్టి కొట్టినా మేడం. ఎవరు కొట్టినా కొడతారు మేడం, ఎందుకు కొట్టదు? కొడతారు, బరాబర్ కొడతారు. ఇంకొకసారి మా ఆయన ఫోన్ చేసినాడు, పొలం కొట్టినిస్తా మొత్తం.